ఖురాన్ లేని ముస్లిం ఇల్లు, బైబిల్ లేని క్రిస్టియన్ ఇల్లు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. కష్టం వస్తే ఎలా ఎదుర్కోవాలి, దుఃఖాన్ని ఎలా జయించాలి, ఒడిదుడుకుల్ని తట్టుకుని జీవితంలో ఎలా పైకి ఎదగాలి అని శ్రీకృష్ణుడు 700 శ్లోకాలతో పరిష్కారాన్ని చూపించిన భగవద్గీత మన హిందువుల ఇళ్లలో చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. పుట్టిన వారికి మరణము తప్పదు, మరణించిన వారికి జన్మము తప్పదు, అట్టి అనివార్యమగు ఈ విషయం గురించి సోకింపతగదు అన్న ఒక్క విషయాన్ని పట్టుకుని బ్రతికున్నప్పుడు వినిపించాల్సిన భగవద్గీతని చనిపోయిన వారి దగ్గర వినిపిస్తూ ఉంటారు. పిల్లలకి ఫోన్లిచ్చి వీడియో గేమ్స్ ఆడించడానికి బదులుగా వారికి భగవద్గీతనిచ్చి వారితో చదివించండి, లేదా మీరు చదివి వారికి అర్థమయ్యేలా వివరించండి. భగవద్గీత చదివితే చనిపోతామని, భగవద్గీత చదివితే సన్యాసులు అయిపోతారని, పిల్లలు స్త్రీలు భగవద్గీత చదవకూడదని ఇలా చాలా మందికి ఎన్నో అపోహలు ఉన్నాయి. కానీ అవేమీ నిజం కాదు. మనోధైర్యంతో సమస్యల్ని ఎలా ఎదుర్కోవాలో చెప్పిన భగవద్గీత ఎప్పుడు చదవాలి, ఎలా చదవాలి అని డీటెయిల్ వీడియో చేశాను, కింద క్లిక్ చేసి చూడండి. జై శ్రీకృష్ణ అని గట్టిగా చెప్పండి.